ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పీడీఎస్ రైస్ మాఫియా రెచ్చిపోతుంది. గత కొంతకాలంగా రేషన్ మాఫియాపై కేసులు అవుతున్నా రైస్ దందా పెరుగుతూనే తప్ప తగ్గడం లేదు. అధికారులకు మామూలు మూటలు అందుతున్నందునే మామమాత్రపు కేసులతో వదిలివేయడం, తిరిగి యథావిధిగా రేషన్ మాఫియా వారి దందాలను కొనసాగడం మామూలుగా మారిపోయింది. ఈ తంతు రేషన్ మాఫియాకు అలవాటుగా మారింది. ఈ రేషన్ దందాలో ప్రధాన పాత్రదారులు, సూత్రధారులుగా కారాపల్లి మండలం గాదేపాడుకు చెందిన జంపాల గౌతమ్ ఉన్నారు. ఈ దందాకు మధ్యవర్తులుగా జంపాల వెంకటేశ్వర్లు, విశ్వనాథపల్లికి చెందిన చరణ్, వేపులగడ్డ పంతులు, నాయక్ తండాకు చెందిన కోటేష్, నిత్యాగూడెం గ్రామానికి చెందిన సంతోష్, రాజు వీరు వ్యవహరిస్తున్నారు. డీలర్ల దగ్గర 8 నుండి 10 రూపాయల చొప్పున కొనుగోలు చేసి మరో వ్యాపారికి 25 నుండి 30 రూపాయలకు చొప్పున విక్రయిస్తున్నారు. ఒక్కో లారీకి సుమారు 10 లక్షల రూపాయల దాకా ఆదాయం ఉంటుందని సమాచారం. అందుకే మంచి సంపాదన, డబ్బు రుచి మరిగిన రేషన్ మాఫియా ఎన్ని కేసులైనా వ్యాపారాన్ని మాత్రం వదలడం లేదు. ఈ రేషన్ మాఫియాపై గుండాల, కొమరాం, ఎల్లందు, టేకులపల్లి, కారేపల్లి, కామెపల్లి పోలీస్ స్టేషన్లో ఒక్కొక్కరిపై సుమారు 10 కేసులు పైనే నమోదయ్యాయి. అయినా తగ్గేదే లేదన్నట్లుగా రేషన్ మాఫియా రెచ్చిపోతుంది. గత వారం రోజుల క్రితం జంపాల గౌతమ్కు సంబంధించిన 250 క్వింటాల పీడీఎస్ రైస్ లోడుతో అక్రమంగా తరలి వెళ్తున్న లారీని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. ఈ కేసులో జంపాల గౌతమ్, లాలు మరో 2 కేసు నమోదైంది. ఈ రేషన్ దందాపై అధికారులు సీరియస్గా స్పందించిన ఎడల పేదల బియ్యం పక్కదారులు పడుతుంది. రైట్.